సోదరులందరికీ కూడా నమస్కారం। ఈరోజు వినాయక నగర్లో వేయించేసినటువంటి గణనాథుని దర్శనం చేసుకోవడానికి కర్తబాతి వినాయకులు గౌరవనీయులు శ్రీ పల్లపు గోపతి గారు విచ్చేశారు। వారికి బస్సుతో ఎంతో పెద్ద సంబంధం ఉంది। చెప్పాలంటే పల్లపు గోపతి గారు ఇక్కడి నుంచే అంచెలంచెలుగా ఎప్పుడూ రోజు ఒక మంచి స్థాయిలో ఆ గణనాథుని ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వినాయక నగర్ పేరు చరిత్రలో 2 సార్లు నిలబడేటట్టు కంటిన్యూస్ గా 2 సార్లు పల్లపు గోపతి గారు నా మిత్రులు 18,75,000 ఒకసారి లడ్డూ సిద్ధం చేసుకోవడం జరిగింది, రెండోసారి 15,75,000 సిద్ధం చేసుకోవడం జరిగింది। మరి ఆ డబ్బుని మేరకి వినాయక నగర్ కొండపైన ఉన్నటువంటి రామాలయ నిర్మాణం తలపెడతామని చెప్పి గోవింద్ గారి యొక్క ఆలోచనతో గుడి పైన రామ మందిర్ని నిర్మించడం జరిగింది। ఆ రోజు గోవింద్ గారి యొక్క నిర్ణయం మేరకు రాజేశ్వరి గారిని పిలిపించి భూమి పూజ గోవింద్ గారి చేతుల మీద జరిగింది। అయోధ్యలో రామ మందిరం భూమి పూజ ఏ రోజైతే జరిగిందో మన వినాయక్ నగర్ లో భూమి పూజ అదే రోజు పల్లపు గోవింద్ గారి చేతుల మీద జరిగింది। మరి అదేవిధంగా అయోధ్య రామ మందిర్ ఎప్పుడైతే ప్రతిష్ట జరిగిందో అదే రోజు వినాయక్ నగర్ లో ఉన్నటువంటి కొండపైన రాములు గారి యొక్క ప్రతిష్ట జరిగింది। ఇంత మంచి కార్యక్రమానికి పల్లపు గోవింద్ గారు సహకరించినందుకు మన బస్సు తరఫున అందరి తరఫున అతనికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోవింద్ గారిని ఒకసారి మాట్లాడాల్సిన కోరుతున్నాం।